యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యథార్థత అనే మాట మీద మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా 5వ మాట మీదనే ధ్యానం చేద్దాం. దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేయును. గత దినం మనం చెప్పుకున్నాము, యోసేపు వర్ధిల్లినట్టుగా మనం చూసినాం. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లినాడు. పోతిఫర్ యొక్క కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించినాడు, బలపరిచాడు. యోసేపును తన ఇంటికి విచారణకర్తగా చేశాడు. బహుమంది బతకడానికి కారకుడైనాడు. అంత మాత్రం కాకుండా తన కుటుంబీకులు బతకడానికి కారకుడైనాడు. చివరికి తాను చనిపోయి తన పితరుల యొద్ద చేర్చబడినట్టుగా మనము చూడగలిగినాం. ఈ దినం కూడా మరొక మాట తెలియజేస్తాను. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుదాం. 9వ వచనం చూడండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులంటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదివిన ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువు చదవబోయేటువంటి లేఖనాలు కూడా దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారికి మేలు క్షేమము దయచేసి మీరే కాపాడుదురని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము 2 వచనాలు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ మాటలు చదివినాం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయములో, నీ గర్భ ఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములో నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును అనే మాట ఉంది. దేవుడు 4 విషయాల్లో ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను వర్ధిల్లజేస్తానని చెప్పినాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఇది. మోషే ద్వారా పలికించిన మాట, చెప్పించిన మాట అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నీ దేవుడైన యెహోవా అనే మాట కనిపిస్తూ ఉంది. ఆయన నీ దేవుడైన యెహోవా, ఆయన మన దేవుడు, ఆయన ఇశ్రాయేలు దేవుడు. మోషే కూడా మన దేవుడు అనలే కానీ మీ దేవుడైన యెహోవా అన్నాడు. నీ దేవుడైన యెహోవా. కొన్ని సందర్భాల్లో నీ అనే పదం వాడినాడు, కొన్ని సందర్భాల్లో మన దేవుడైన యెహోవా అనే పదం కూడా వాడినట్టుగా మనము చూస్తాం. ఏదేమైనా ఇశ్రాయేలుకు దేవుడు ఆయన, మోషేకు దేవుడు ఆయన, అన్యజనులమైన మనకును దేవుడు ఆయనే అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది దేవుని గ్రంథమైన బైబిల్. అందును బట్టి 1వ ఆశీర్వాదం ఏమిటంటే నీ చేతి పనులన్ని విషయములో అన్నాడు. నువ్వు చేత చేసే ప్రతి పని కూడా అది దీవించబడుతూ ఉంది, అది వర్ధిల్లుతూ ఉంది అన్న సంగతి దేవుని వాక్యం చెప్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే నీ గర్భఫల విషయంలో అన్నాడు. ఒకటి చేతి పని విషయంలో,
రెండవదిగా గర్భఫల విషయంలో నీ గర్భఫలము దీవిస్తాను అని అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ సంగతులు మనకు బైబిల్లో చూడగా 23వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఇదే పుస్తకంలోనే 23వ అధ్యాయము 63వ వచనం. 23:63లో 63 లేదనుకుంటా. దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. 29:11 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇలాగ దేవుని వాక్యం మనం చూస్తాం. దాదాపుగా 10 నుండి 11 కలిసి ఉన్నాయి. ఆ మాటలు చదువుతాం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు అనగా మీలో ముక్కులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీ నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, మీ పాల్యములనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు అని అన్నాడు. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలిచినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది. నీకు దేవుడై ఉన్నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్నా నీ దేవుడైన యెహోవా నిబంధనలో అనే మాట కనిపిస్తుంది. ఆయన ప్రమాణం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఇశ్రాయేలులో ప్రతి వాడు కూడా వారిలో ముక్కులైన వారందరూ కూడా గోత్రపు వారేమి, పెద్దలు, నాయకులు, పిల్లలు, భార్యలు, పరదేశులు, కట్టెలు నరుకువారు, నీళ్ళు చేదిపోసేటువంటి వారు కూడా అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి, నిలిచి ఉండాలి అనే మాట కనిపిస్తుంది. దేవుడు వారిని కాపాడేవాడు, పోషించేవాడన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఆ తదుపరి రాయబడిన మాట చూస్తాం. నీ గర్భఫల విషయములో అన్నాడు. దేవుడు గర్భం తెరిచేవాడు దేవుడే, గర్భాన్ని మూసేవాడు కూడా దేవుడే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని, కుమారులు ఆయనచ్చు స్వాస్థ్యం అని రాయబడిన మాట ప్రకారంగా దేవుడు నీ గర్భఫలం దీవించాలంటే నీవు ఆయనతో ఉండాలి, ఆయన మాట వినాలన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే నీ పశువుల విషయంలో అన్నాడు. నీ పశువుల విషయంలో అన్నాడు. అబ్రహామునకు పశువుల మంద ఉంది, ఇసాకునకు పశువుల మంద ఉంది, యాకోబునకు పశువుల మంద ఉంది, ఏశావునకు కూడా ఉంది. వీరు పశువుల కాపర్లు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి వారి ఆస్తి ఆ దేశంలో ఎంతో గొప్పదిగా మనం చూస్తాం. వారి ఆస్తిపరులుగా ఉన్నారంటే అది దేవుని కృప. దేవుడు వాటిని ఆశీర్వదించాడు కాబట్టి వారి మందలు విస్తారంగా అయినట్టుగా మనం చూస్తాం. మందలు మాత్రమే కాదు, జీతగాళ్ళు ఉన్నారు. జీతగాళ్ళు మాత్రమే కాదు కదా, వారి భార్య, వాళ్ళ పిల్లలు అందరు కూడా వారికి ఆస్తికర్తలుగా ఉండిరి అని చూస్తాం. నా ఆస్తికర్త ఎలియాజరే అన్నట్టుగా. అవునా? అంతగా వాళ్ళు దీవించబడడానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకు తోడై ఉండి వారిని వర్ధిల్ల చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ తదుపరి నాలుగవదిగా నీ భూమి పంట విషయంలో నీకు మేలగునట్లు చేయును, నిన్ను వర్ధిల్ల చేయును. భూమి విషయంలో వారు పంట వేసి నూరంతల ఫలం పొందినారు.
ఇసాకు ఆ సంవత్సరం పంట వేశాడు, నూరంతల ఫలం పొందినాడు. అతడు క్రమక్రమముగా వర్ధిల్లుచు ఉండెను అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వర్షం లేని దినాల్లో, పంటలకు పండవనే దినాలు కూడా దేవుని పిల్లలు పంట వేసి పండించినారు. దేవుడే వారికి పంట దయచేసినాడు. అందుకోసమే 7వ సంవత్సరం బీడు విడవండి అని చెప్పినాడు. ఎప్పుడైతే 7వ సంవత్సరం మనం బీడు విడుస్తామో, మరి 6వ సంవత్సరం పంట, 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం పంట, ఈ 3 సంవత్సరాల పంట ఒకే పంటలోనే దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాను అన్నాడు. ఆయన వర్ధిల్ల చేసేటువంటి దేవుడుగా మనకు లేఖనాలు జ్ఞాపకానికి తీసుకొస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. ఇంకేముంది అక్కడ అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని అన్నమాట. నీ దేవుడైన యెహోవా మాట విని, ముందు ధర్మశాస్త్ర గ్రంథమును, ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనం గైకొని వారుగా ఉండాలి, ఆచరించే వారుగా ఉండాలి. ఆ తర్వాత ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. అవునా? దేవుని వాక్యం చెప్తున్న మాట అదే కదా. 28వ అధ్యాయంలో మనం చూస్తాం. 28వ అధ్యాయంలో రాయబడిన మాట చూస్తే కనుక ఇలా రాయబడింది. మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి. మొదటి 2 వచనాల్లో మనం చదువుతాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. ఎప్పుడు ప్రాప్తిస్తాయి? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, ఆ ప్రకారంగా జీవించినప్పుడు, అలా బతికినప్పుడు భూమి మీద సమస్త జనము కంటే నిన్ను హెచ్చిస్తాడు అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని మాట వింటున్నామా? దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నామా? జీవిస్తే కనుక భూమి మీద ఉన్న జనాభాలో ఉన్నటువంటి వారికంటే ఎక్కువ నిన్ను హెచ్చిస్తాడు అన్నమాట కనిపిస్తుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. దాదాపుగా 14 వరకు దేవుడు దీవెనల గురించి వ్రాసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము అన్నది 4వ వచనములో, నీ పశువుల మంద, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. 5వ వచనం, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడుతుంది అనే మాట కనిపిస్తూ ఉంది. 6వ వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. 7వ వచనం, నీ మీద పడిన నీ శత్రువులను నీవు నీ ఎదుట అతమగునట్లు చేయును అనే మాట కనిపిస్తుంది. యెహోవా అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత రాయబడిన మాట చూస్తే గనక వాక్యం ఇలాగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వచనము 12 చూడండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, ఆ ప్రకారంగా జీవిస్తామో, అనేక జనములకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు దేవుని మాట విన్నప్పుడు అనే మాట వాక్యములో చూస్తాం. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే 14వ వచనం చూడండి. 14వ వచనములో, అన్యుల దేవతలను అనుసరింపకయు
వాటిని పూజింపకయి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రిందివాడవుగా ఉండవు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటున్నావో అప్పుడు యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు, తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమింపడు అన్నమాట. నువ్వు దేవుని మాట విన్నప్పుడు నువ్వు పైవాడవు ఉంటావు కానీ కింది వాడవు ఎప్పుడు ఉండనే ఉండవు. నిన్ను దేవుడు పైవానిగా ఉంచుతాడు, కింది వానిగా ఎప్పుడు నిన్ను ఉంచడు అనే సంగతి దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకే నీ దేవుడైన యెహోవా అనే మాట కనిపిస్తుంది. నిన్ను వర్ధిల చేయాలంటే, నిన్ను దీవించాలంటే వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా నీవు దేవుని మాట వినాలి అన్నది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. అంత మాత్రం కాకుండా వాక్యం చెబుతుంది, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును అని 30వ అధ్యాయము 10వ వచనం చివరిలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, నీవు దేవుని వైపు మళ్ళినప్పుడు, తిరిగినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లుతాడు. నీ పితరుల యందు దేవుడు ఆనందించినాడు, నీవు కూడా దేవుని వైపు మల్లుతే, దేవుని వైపు తిరిగితే గనుక దేవుడు నిన్ను చూచి ఆనందిస్తాడు. నా కుమారుడు నా మాట వింటున్నాడు, నా ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నాడు, నా కట్టడలు అనుసరిస్తున్నాడు, తన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానముతో, హృదయముతో అని ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను బట్టి సంతోషిస్తున్న సంగతి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందును బట్టి దేవుడు మనల్ని వర్ధల చేస్తాడు. ఎన్ని విషయాల్లో 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటవదిగా నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులంటి విషయంలో ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నీ గర్భఫల విషయంలో, మూడవదిగా నీ పశువుల విషయంలో, నాలుగవదిగా నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలగజేస్తాడు. అలా కలగజేయాలంటే మనము యథార్థవంతులుగా జీవించాలా, అప్పుడు దేవుడు ఇవన్నీ నీకు కలగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యం దీవించు, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పద్ధతులను దయచేయండి. నీ మాట విన్నప్పుడు, నీ వైపు తిరిగినప్పుడు నీవు దీవిస్తా అని చెప్పిన దేవుడు, ఆశీర్వదిస్తా అని చెప్పిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించినట్లు మీ కృప దయచేయమని, కాపాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.